సామ్ తన కుడి కాలితో ఎడమ కాలిని రుద్దాడు. అప్పుడే నేలపై ఒక శాటిలైట్ ఫోన్ పడింది. అతని చేతులు వెనక్కి కట్టి ఉన్నాయి. అతను కేవలం కాళ్లతోనే ఫోన్ను పట్టుకోగలిగాడు. గ్యాంగ్ బంధించిన ప్లేస్ నుండి తప్పించుకోవడానికి సామ్ ఎంతో కష్టపడి ఫోన్ను తీసుకుని తన కూతురు మేరీకి కాల్ చేశాడు. అతను చెప్పాడు, సూట్ కేస్ తెరవు, అందులో ఒక మ్యాప్ ఉంది. తర్వాత షూ లేస్ను పెన్ను కలిపి చుట్టు. ఇప్పుడు ఒక కంపాస్ తయారైంది. సామ్ మళ్లీ చెప్పాడు, మార్కెట్ను కేంద్రంగా తీసుకుని 3 కిలోమీటర్ల వ్యాసంతో ఒక సర్కిల్ గీయి, ఎందుకంటే నేను ఈ ప్రాంతంలోనే బందీగా ఉన్నాను. తర్వాత అతను మేరీతో చెప్పాడు, సూట్ కేసులో ఉన్న గ్రెనేడ్ను తీసి 3 సెకన్లు లెక్కించి హోటల్ కిటికీ నుండి బయటకు విసిరేయి. 4 సెకన్ల తర్వాత సామ్ చెవుల్లో పేలుడు శబ్దం వినిపించింది. ఆ శబ్దం ఆధారంగా సామ్ దూరాన్ని అంచనా వేశాడు. ఇప్పుడు మేరీ మరో సర్కిల్ గీసింది. 2 సర్కిల్స్ కలిసే చోటే సామ్ యొక్క నిజమైన స్థానం ఉంది. తర్వాత సామ్ గాలి దిశ ఆధారంగా తాను తూర్పు వైపు క్రాసింగ్ వద్ద ఉన్నానని తెలుసుకున్నాడు. స్థానం ధృవీకరించబడిన వెంటనే మేరీ తన ఆయుధాలను తీసుకుని ఆ స్థానం వైపు బయలుదేరింది. అదే సమయంలో గ్యాంగ్ నాయకుడు జైలు గదిలోకి వచ్చి సామ్ ఎదురుగా అతని భార్య గొంతుపై కత్తి గీచాడు. తర్వాత ఆమెను వేలాడదీశాడు. అరగంటలో రక్తస్రావం వల్ల ఆమె మరణం ఖాయమని తెలిసింది. గ్యాంగ్ నాయకుడు వెళ్లిపోయిన తర్వాత సామ్ తాడును గోడకు రుద్ది కత్తిరించాడు. కాని అతను విడుదలయ్యే సమయానికి అతని భార్య స్పృహ కోల్పోయి కింద పడి ఉంది. అదృష్టవశాత్తు ఆమె చనిపోలేదు, కేవలం స్పృహ తప్పింది. సామ్ వెంటనే మేరీకి కాల్ చేసి చెప్పాడు, ఒక గ్రెనేడ్ను జైలు గది వైపు విసిరేయి. పేలుడు శబ్దంతో సామ్కు బయటకు వెళ్లే మార్గం దొరికింది. అతను స్టీమ్ వాల్ను తొలగించాడు. దాంతో చిమ్నీ నుండి పొగ వచ్చింది. మేరీ ఆ పొగను చూసి పై నుండి ఒక పిస్తోల్ను విసిరింది. అదే సమయంలో గ్యాంగ్ సాగ్యులు గదిలోకి ప్రవేశించబోతున్నారు. సామ్ వెంటనే పిస్తోల్ తీసుకుని దాక్కుంటూ వారిపై దాడి చేశాడు. తర్వాత అతను గ్యాంగ్ యొక్క విశ్రాంతి ప్రాంతానికి వెళ్లి అక్కడ ఉన్న అందరినీ అంతం చేశాడు. ఇప్పుడు సామ్ తన కూతురు మేరీ వైపు పరిగెత్తాడు. కాని ఇప్పటికే గ్యాంగ్ వాళ్లకు మేరీ ఉనికి తెలిసిపోయింది. వారు ఏదో పెద్దది చేయబోతున్నారు. కాని సరైన సమయంలో సామ్ చేరుకుని ఆమెను కాపాడాడు.